గప్పుడే చేసిన బాదం ఐటమ్ని తీసుకుపోయినా ఇక నా బిడ్డకు ఒక ముక్కు ఇచ్చిన తీసుకుపోయినా నా కొడుకు ఒక ముక్కు ఇచ్చిన ముందుగా నోట్లు వేసుకున్నారు. ఇక టేస్ట్ చూసిన తర్వాత అబ్బా సూపర్ ఉంది అని నాకు కూడా అనిపించింది తెలుసా, అంత బాగుంది నిజంగా. ఈ వానకాలం పూట ఇట్లా పిల్లలకైనా పెద్దలకైనా వారంలో కనీసం 3-4 సార్లు తింటే చాలులా ఏ రోగం కూడా మన దరికి రాదు. వచ్చినా తట్టుకునే శక్తి మనకుంటే దాకంలో చుట్టూ తిరగాల్సిన అక్కరే లేనే లేదు. ఇక ముందుగా దీనికోసం అయితే ఇక ఒక చిన్న గిన్నె పెట్టేసిన, ఇంతంత నెయ్యి పోసిన, బాదంలు మొత్తం కూడా వేసేసి నెయ్యిలో మంచిగా అటు ఇంటూ ఎంపిన. అంటే మనకున్న బడ్జెట్లో నెయ్యి కూడా లేకపోతే ఏం చేస్తాములా, నూనెలో ఎంపుకుంటాం. మొత్తానికి ఏంపుడు అనేది ఇంపార్టెంట్. అందులో ఏమనేది మన తాతకు మించి మనం ఎక్కువ అనేది వేయద్దు. ఇక జర్ర అటు ఇంటి అనుడితోనే కథం కాన్నయ్య. ఇక గలగెలి తీసుడు ఇంకొక గిన్నెలో వేసిన. అప్పుడే కట్ చేద్దాం అనుకున్నా కానీ సుర్ర కాలుతున్నాయి. సరే అయితే ఈలోపు ఇంకా వేరే ప్రిపరేషన్ ఉంది కదా అనేసి ఇంతంత 4 ఇలాచీలు తీసుకున్న, పొట్టు తీసిన. ఇక దాని తర్వాత బాదం అంతా చల్లారిపోయింది, ముక్కలు చేసిన. దానికి సరిపడా బెల్లం కూడా తీసుకున్నా, మంచిగా తురిమిన. నిజంగులా గడ్డలు బెల్లం వేసి మనము పానకం పట్టేదానికంటే ఇట్లా తురిమింది జల్దీ అవుతుంది, మనకు టైం మస్తు సేవ్ అవుతుంది. చూడలి బుత్త మన నీళ్ళు పోసి గిట్ల గిర్ర అనుడితోనే ఒక మంచిగా దగ్గరికి అయిపోయిందా. ఇక లేట్ చేయకుండా ఇందాక ఏంపి చిన్న ముక్కలు కట్ చేసిన బాదం ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ అందులో వేసిన. అటు ఇటు అన్న ఇలాచీ పౌడర్ కూడా వేసిన, అటు ఇటు అన్న. ఇంకొక గిన్నె మీద మంచిగా నెయ్యి రాసుకొని రెడీగా ఉన్నా. ఇది దగ్గర కవుడుతోనే దవ్వ తీసిన, అందులోనే వేసిన గదే సరాగంతో రౌండ్గా ఒత్తుకుంటున్నా. గంటకు మించి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గడనే పక్కకు అయితే ఒక 10-15 నిమిషాలు అయితే వదిలేసిన. ఎగ్గిలో మనం ఇంకా వేరేటి ఏం కలపాల్సిన అక్కర లేదులా, వేరే కూడా అవసరం లేదు. మన బాడీకి కావాల్సినవి అన్నీ కూడా ఎగి రెండిట్లనే ఉంటాయి. ఇది అయిపోయింది కదా, చల్లరి దాకా వెయిట్ చేసిన. మాకంతే బాదం పట్టీలకి అయిపోతాయి. ముక్కలు కట్ చేసుకున్నాడు, మంచిగా హాయిగా తినడు. నిజంగా వానాకాలం పూట పెద్దలకి ఇవ్వకపోయినా మంచిగా, కానీ పిల్లలకు 2 రోజులకు ఒక్కసారి నీళ్ళలో ఒక ముక్క మస్తు బలం వస్తుంది. వానకు పోయినా కూడా భయపడాల్సిన అవసరం ఏ అవ్వయ్య కూడా ఉండనే ఉండదు. ఇక ఇదైతే నాకు ఇప్పుడైతే మాత్రం మస్తు యూజ్ అవుతుందిలా. ఇక మా బిడ్డ గురించి తెలుసు కదలా, ఇంతకుముందుకి ఎంతగానో తంటాలు పెట్టేసిందో. కానీ ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇంట్లో స్టార్ట్ చేసిన కాంచెలు అయితే దవాఖానలో కూడా మస్తు తగ్గింది. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్గా నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకైతే చెప్పేస్తున్నా. ఇక మీరు కూడా కావాలంటే మాత్రం సూపర్గా రెడీ చేసుకోవచ్చు.